కీబో కాయిన్స్ అనేది పంపించుకునే విధానం అనేది చాలామంది ఎంత చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు. అందుకోసం వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇట్లా అకౌంట్ ఓపెన్ చేశాక 3 లైన్స్ అనేది ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇలా చిన్నగా స్క్రోల్ అనేది చేయాలి. స్క్రోల్ చేస్తే ఇక్కడ 1 పార్ట్ అయిపోయింది. తర్వాత 2 పార్ట్, 3 పార్ట్, 4 పార్ట్లో ఉంటుంది. క్యూసిసి ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు కాయిన్స్ ఇవి ఒకటే ఉంది చూడండి. దాని మీద టచ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఓకేనా. తర్వాతకి ఇలాగా నేనైతే కాయిన్స్ పంపించేశాను, కానీ చాలామంది అడుగుతున్నారని నేను చేస్తున్నాను. ఇలాగ కాయిన్స్ అనేది చూడండి. ఇక్కడ మీకోసం నా దాంట్లో లేదని మీకోసం మళ్ళీ వేరే అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా కాయిన్స్ కనిపిస్తాయండి. మీకు కనిపించినప్పుడు ఇక్కడ ఈమెయిల్ అనేది మీరు ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్నాక గెట్ ఓటీపీ అనేసి మీరు ఇలాగా ఆల్రెడీ నేను చేశాను, అది చూపిస్తుంది. ఇలా గెట్ ఓటీపీ ఓకే అవ్వాలి. తర్వాత ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఈమెయిల్లోని మీరు ఓటీపీ అని ఇలా సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది టచ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కన్ఫర్మ్. నేనైతే ఇది అకౌంట్ చేశాను, మీరు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఇది ఇందాకే చేశాను, మళ్ళీ అడిగారని మళ్ళీ యూట్యూబ్ చేయాలని మళ్ళీ చేశాను. ఇవి మాత్రం కాయిన్స్ మళ్ళీ ఎక్కడ కనిపిస్తాయని మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. మనం ఏంటంటే ఎక్కడ చూడాలంటే క్యూ ఎక్స్చేంజ్ అనేది ఉంది కదా, క్యూ ఎక్స్చేంజ్ దీంట్లో మీరు చూడాలి ఎక్కడ ఉంటాయి అనేది మీరు చూడాలి. ఇట్లా లాగిన్ అనేది చేసిన తర్వాత అకౌంట్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళది ఓపెన్ చేయాలి. సక్సెస్ఫుల్ అయింది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ ఎల్లో కలర్లో ఉంది కదండి, వ్యాలెట్ మీద టచ్ చేయాలి. టచ్ చేసాక కొంచెం స్క్రోల్ చేయాలి. తర్వాత ఇక్కడ కమిషన్ వ్యాలెట్ అని ఉంటుంది. మనం ఇంతకుముందు చూసిన కాయిన్స్ ఏమైనా ఉంటే ఇలా పంపించుకోవటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి మన నార్మల్. తర్వాత కమిషన్ వాలెట్ అంటే కీబోకా నుంచి మనం పంపించిన అకౌంట్ క్యాష్ అనేది ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇది వస్తుంది, ఇది చూసుకోవాలన్నమాట మీరు, ఓకేనా. ఎక్కడ చూసుకోవాలని ఒకటే అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. వ్యాలెట్ మీద టచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత ఇలా ఉంటుంది. కమిషన్ వ్యాలెట్లో చూసుకోవాలి ప్రాసెస్. ఇంకా చూడండి 4 వచ్చాయి. డాడీ కాయిన్, స్టేకిడ్, ఐఎస్టీడీలు ఇవన్నీ, ఓకేనా. సరే అండి.